ఆంధ్రప్రదేశ్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి వరకు అకాల వర్షాలతో కాస్త ఉపశమనం లభించినా మళ్లీ ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రంలోని 19 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని మెజారిటీ మండలాలతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాలలో ఎండల ప్రభావం అత్యధికంగా ఉండనుంది. మరో 35 మండలాల్లో కూడా సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం గమనార్హం. కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై పరిస్థితి తీవ్రతను చాటి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా రుమాలు ధరించాలని, తెల్లని కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ఉపయోగించాలని కోరారు. ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దని హెచ్చరించారు. ఏడాది ఎండలు మునుపటి రికార్డులను తిరగరాసేలా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.